మాజీ మంత్రిగా ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన స్పందించాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకని స్పందించట్లేదు? అసలు ఏమైపోయాడు? తెరమరుగు అవడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఏముంది, వస్తే చెక్కేస్తారు. మొన్న ఎవడో చెప్పు తీసుకొని కొట్టబోయాడంట పార్టీ ఆఫీసులో వాళ్ళ కార్యకర్తలే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళరు కదా, మీటింగ్ పెడితే వాళ్ళ కార్యకర్త కొట్టబోయాడంట చెప్పు తీసుకొని. మరి ఎందుకు జరిగింది అది? అసలు నీ ఉద్దేశం ఏంటి? నువ్వేమన్నా పెద్ద ఇదా? బాలకృష్ణ దగ్గర టీ కప్పులు మోసినాడివి నువ్వు ఇవాళ వేరే పార్టీలోకి వెళ్ళి బాలకృష్ణని, చంద్రబాబు నాయుడిని, లేకపోతే లోకేష్ని, భువనేశ్వరమ్మని, ఏ పాపం పుణ్యం తెలియదు నేను లోకేష్ భార్యని, లోకేష్ కొడుకుని తిట్టావు కదా నువ్వు. అరే పాపం వరకునే పోదు కదయ్యా. నువ్వు ఎందుకు సైలెంట్ అవ్వాలని కాదు, నిన్ను ఖచ్చితంగా కడ్రాయర్ మీద బేడీలేసి రోడ్డు మీద తీసుకెళ్ళేంత వరకు నేనైతే ఆగను. అంటే ఆవిడ జగన్మోహన్ రెడ్డికి దీంట్లో పాపం వాటా ఉందేమో నాకైతే తెలియదు. నువ్వు తాడేపల్లికి సమర్పించావో, నీ క్యాషినోలో పెట్టుకున్నావో, లేకపోతే ఏమేమి పెట్టుకున్నావో నాకైతే తెలియదు. అంతే కదా? సరే కానీ టైం చూద్దాం. ప్రతిసారి ఒక రకంగా ఉండదు కదా. ప్రతి మనిషికి ఈరోజు నేను బాగున్నాను, ఒకప్పుడు మా తాతలు 100 ఎకరాలు 1000 ఎకరాల పొలం అనుకుందాం, మా దగ్గరికి వచ్చింది 2.5. వాళ్ళు ఏం చేశారనేది మేము అడుగుతామా? లేదు కదా. ఇప్పుడు ప్రజెంట్ కనపడుతుంది దాంట్లో. నిన్న ఒకటి చిన్న వెలుగులోకి వచ్చింది. 42 ఎకరాలు అటవీ భూమిని సజ్జల రామకృష్ణ కబ్జా చేశాడంట. తమ్ముడి పేరు మీద, చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద కబ్జా చేశాడు. అరే ఆశ్చర్యంగా ఉందబ్బా, ఏంటిది? లక్షల ఎకరాలు కబ్జా చేశారంట. అవన్నీ బయటకు వస్తే ఆంధ్ర రాష్ట్రం ఇవాళ ప్రజలు అదే కందిపప్పు 100 రూపాయలకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అర్థమైందా? వీళ్ళే పప్పు తినే బ్యాచ్ అని అంటున్నారు కదా, వీళ్ళ పప్పు వీళ్ళ చేత తినిపిస్తాంలే కానీ టైం పడుతుంది. కొంచెం ప్రజలు కొద్దిగా సహనం ఓర్పుతో ఉండాలి. నెక్స్ట్ ఉగాది నుంచి, సపోజ్ ఉగాది నుంచి సూపర్ 6లో మొత్తం అమలు చేయడానికి గవర్నమెంట్ నిన్న క్యాబినెట్ మీటింగ్లో అయిపోయింది. అది అయిపోయినాక కూడా వీళ్ళు ఒక ఆయన అన్నాడు, ఏదో ఆయన పలావ్ పెట్టాడు, బిర్యానీ పెట్టాడు, ఆయన పలావ్ పెట్టాడు. ఎవడికి పలావ్ పెట్టాడు? ఇప్పుడు నువ్వు ఒకసారి గుర్తు చేసుకో. డీజీపీ ఎవరు? అన్ని డీజీపీ దగ్గర నుంచి నీకు సిఎస్ దగ్గర నుంచి కింద దాకా మొత్తం రెడ్లనే పెట్టుకున్నాను. ఇక్కడ అందరూ ఎవరున్నారు ఇప్పుడు? మొత్తం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే. అవునా? ఒక హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి కూడా. పోనీ నీ హోమ్ మినిస్టర్ కూడా బీసీ అని అనుకో, సపోజ్ అది వేరే విషయం. బీసీనో ఎస్సీనో తెలియదు, ఎస్సీ అని అనుకుంటున్నాను. కావచ్చు. మినిస్టర్ని పెట్టుకొని హోమ్ మినిస్టర్కి చేతులని ఏమైనా పవర్లు ఇచ్చావా? ఇవ్వలా. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల గురించి రోజే మాట్లాడుతుంది. ఇన్ని ఆస్తులు ఎటు నుంచి వచ్చినాయి 2 ఎకరాల ఆసామికి అనేది ఎలా చూడాలంటారు? మధ్య అమ్మా, నాకు మా నాన్న 2 ఎకరాలు ఇచ్చాడు. నేను 5 ఎకరాలు చేశా. ఏదో ఉద్యోగం చేసుకుంటున్నా. నేను ఇల్లు కొనుక్కున్నా, ఇల్లు పడిపోతే నేను ఇంకోటి ఏదో కొనుక్కున్నాను. నా బిజినెస్ నేను ఇంకా స్టార్ట్ చేయలే. నేను ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ని వేల కోట్లు ఆడ నుంచి వచ్చినాయి అని అంటే నా దగ్గర అప్పులే. ఆ బ్యాంకు దగ్గర ఏదో ఒకటి చేసుకొని బ్యాంకుకి డబ్బులు కట్టుకుంటా, లేకపోతే షేర్ హోల్డర్లు చేసుకుంటా వచ్చిన విషయం. కానీ మీ నాయకుడు సెజల పేరుతోటి 1,00,000 కోట్లు కొట్టేసి 43,000 కోట్లు మాత్రమే చూపించాడు. దాని గురించి మాట్లాడు. అసలు నీ సంగతి మాట్లాడదాం. తిరుపతిలో నువ్వు ఎంత కొట్టేసావు? 10,000 కోట్లు. వాస్తవమా కాదా? వస్తావా డెబిట్కి? ఎక్కడైనా పెట్టుకో. నువ్వు నగర్లో పెట్టుకో, లేకపోతే గుంటూరులో పెట్టుకో, విజయవాడలో పెట్టుకో, లేదంటే తాడేపల్లిలో పెట్టుకో. నేను వస్తా, మాట్లాడదాం. మన ఇద్దరి మధ్య ఏమన్నా ఉందనుకో తెలుసుకుందాం. అంతేగాని రోజమ్మ 2 ఎకరాల ఆసామి అసలే కోటికి లేనివాడు ఇవాళ కోట్లు పడగెత్తాడు చంద్రబాబు నాయుడు మూలన. మీరే తిన్నారు. నీ ఆస్తులన్నీ అయిపోయి సినిమాల్లో కూడా పనిచేయడానికి పనికిరాక జబర్దస్త్ షోలు చేసుకుంటా నువ్వేం సంపాదించావు? ఇవాళ నీ దగ్గర 5,000 కోట్లు ఉన్నాయంట. ఈ మొత్తం బయట తీయాలన్నా? నిన్న ఆడుదాం ఆంధ్రలోనే 100 కోట్లు తిన్నావా లేదా? తిన్నావా? ఖచ్చితంగా 20 లక్షలు ఖర్చు పెట్టేసి 100 కోట్లు ఎట్లా తిన్నావా అంటే ఆ కిట్లు, పనికిరాని కిట్లు, వాలీబాల్కి కూడా కానీ బాస్కెట్ బాల్కి కానీ అవి ఏం లేవు. అయ్యేది క్రికెట్ బ్యాట్లు, 4 ప్యాడ్లు, అంతే కదా నువ్వు ఇచ్చింది. వెళ్దాం, ఏ స్కూల్ కన్నా వెళ్దాం. నువ్వు ఇచ్చిన స్కూల్ ఇదేనికైనా వెళ్దాం. వాటి కండిషన్ ఎట్టుందో ఇవాళ నువ్వు దిగిపోయి కూడా 6 నెలల్లో అంతేనా అవుతుంది? ఆ దిగిపోయి 6 నెలలే కదా. వాటి కండిషన్ ఎట్టుందో అడుగుడానికి పనికి వస్తాయా లేదా తెలుసుకుందాం. దాంట్లో
ఏం చేయలేదు, నేను తిట్టాలన్నా కూడా మనసు రావట్లా. ఎందుకంటే నీ నోరు పెడితే గబ్బు డ్రైనేజీలో నోరు పెట్టినట్టే. ఎందుకంటే నేను తిట్టడం కూడా అనవసరం, వేస్ట్ ఫెలోను. ఏం చెప్తాంలే కానీ మీ అవినీతి ఒక్కోటి. ఇవాళ ఏదో నేను నిన్న పొద్దున పోస్ట్ చూసా, చంద్రబాబు నాయుడు గారు క్లియరెన్స్ ఇచ్చారు. ఏమరా బాబు ఇది ఫేక్ ప్రచారం. చంద్రబాబు నాయుడు గారు రోజు అని తీసుకుంటాడా? తీసుకుంటే నేనైతే ఆమనేరా ఆఫీస్ గుంటూరు నడి పొడ్డున ఎన్టీఆర్ స్టేడియం దగ్గర, దాంట్లో సమస్య లేదు. ఇంకొక విషయం చెప్తానండి, ప్రపంచంలో ఎవడైనా తనకి కావాల్సినందరూ సంపాదించుకుంటారు, లేదా కొడుకులు కూతుళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. కోట్లు ఆశిస్తున్నా నిలబడుతుందా? నిలబడదు కదా, ఎవడికి నిలబడదు. ఏంటంటే 4 రోజులు ఖతం, ఎక్కువ రోజులు ఉండదు అది. ఆ తర్వాత రోడ్డు మీద అడుక్కు తినాలి. నేను చాలా మందిని చూసా ఇప్పుడు, ఏది తండ్రి తాతల ఆస్తులు తీసుకొని రోడ్డు మీద తిరుగుతా, టీకి కూడా ఏదో పార్టీ ఆఫీసుల దగ్గర ఆడేయడం, ఏదో ఇంత ముందు వేసుకుని తెల్ల షర్ట్లు వేసుకుని వచ్చి తినేవాళ్ళు నేను చాలా చూశాను. ఎందుకు మీరు మాట్లాడతారు? నీకు నిన్న అర్థమైపోయి ఉండాలి, 27వ తారీఖు ఇంకా అర్థమైపోయి ఉండాలి. జనం రావట్లేదు. ఎందుకు రావట్లేదు? నువ్వు గెలిచిన తర్వాత రాలేదు నువ్వు మీటింగులకి. నువ్వు డబ్బులు ఇచ్చి మీటింగులు తెప్పించుకున్న బ్యాచ్, నీ జగన్ కట్అవుట్ని చూసా, నీ కట్అవుట్ని చూసా బెదిరిపోయే బ్యాచ్ ఎవరు లేరు. ఇవన్నీ కాదు, కొడాలి నాని ప్రధాన అనుచరుడు అరెస్ట్ అయ్యాడు. మరి దాని వెనకమాల మళ్ళీ కొడాలి నాని కూడా వచ్చే అవకాశం ఉందంటారా? దాంతోపాటు ఈ నోరిప్పితే వస్తుంది, నోరిప్పకపోతే రాదు. మరి వాడిని ఎంత కొన్నాడో తెలియదు, ఇప్పే పరిస్థితి ఉందో లేదో. ఆ నోరిప్పితే ఖచ్చితంగా కొడాలి నాని వెళ్ళటం ఖాయం. అది కాకుండా నిన్న ఇంకొకడు ఉన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి, ఈయన దగ్గరికి వచ్చి రాయబారం చేయబోయాడు గుంటూరు జైలు దగ్గరికి వచ్చి. ఆయన రఘురామకృష్ణ కేసులో అడిగి బోలి బయలుపోయింది. నువ్వు ఎక్కువ మాట్లాడబాగా నాన్న, నువ్వు చేసిన అవినీతి ఏందో. అవినీతి చేయకుండా నీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యేలు చూపించిన ఐ కెన్ సరెండర్. చంద్రబాబు నాయుడు గారి మంచితనం ఇన్ని సంవత్సరాలకి వైసీపీ నాయకులకు అర్థమైంది అనుకోవాలంటారా? ఎందుకంటే కనుక పేర్నాని అనే వ్యక్తి మాజీ మంత్రి, గతంలో ఎప్పుడు చూసినా సరే చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, లోకేష్ గారిని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అందరినీ నోటికి వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తి ఈరోజు సడన్ గా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు చాలా మంచోడు అంటూ పొగట్టం మొదలు పెడుతుంటే ఎలా అనిపిస్తుంది మీకు? పార్టీ మారాలని ఉద్దేశం ఏమైనా ఉందేమో, పార్టీ మారాలని ఉద్దేశం ఏమైనా ఉందేమో. ఇప్పుడు నా బొక్కలు చాలా ఎక్కువైపోయినాయి. మొన్నటి దాకా రోజు వచ్చేసి ఇదిగో ఇట్లా జరిగింది, ఈ నెట్టేశారు, వాడు నట్టేశారు అని చెప్పి ఇచ్చేసాడు కదా. సరే బాబు, నీ ఇష్టం వచ్చింది నువ్వు మాట్లాడు, ప్రశాంతంగానే ఉంది, రాష్ట్రం ప్రశాంతంగానే ఉంది, ఎక్కడ ఏమి అవినీతి జరుగుతున్నట్టు మీరు నిరూపించిన దాఖలాలు అయితే లేవు. పేర్నాని గారు, నేను మర్యాదగా, ఇప్పుడు ఏంటంటే మర్యాదగా చెప్తున్నాను, వినాలి. ఇప్పుడు గోడౌన్ నీ పేరు మీద పెట్టుకున్న భార్య పేరు మీద ఎందుకు పెట్టావో అది ఒక క్లియరిఫికేషన్ ఫస్ట్లీ. రెండోది ఏంటంటే బియ్యము అవన్నీ ఎక్కడికి పోయినాయి, దాని మీద క్లియరిఫికేషన్. ఏం ఇబ్బంది ఏం లేదు అందులో, నువ్వు క్లియరిఫికేషన్ ఇస్తే సరిపోద్ది. ఇప్పుడు అక్కడ గోడౌన్ మేనేజరు ఏం చేస్తాడు? నువ్వు చెప్తే చేస్తాడా? నీ అనుమతి లేకుండానే గోడౌన్లో నుంచి ఒక్క బియ్యపు గింజ అయినా బయటికి పోతుందా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. నేను మేనేజర్ని, నేను జీతం కోసం పనిచేసేటోడిని. నేను ఆ బియ్యం అమ్ముకోవాలని అవసరం నాకు రాదు. నేను జీతం కోసం పనిచేసేవాడిని, నువ్వు చెప్పింది చేయాలా, అవునా కాదా? ఆ తర్వాత సెక్యూరిటీలో ఒక 20 మంది 30 మంది ఉంటారు, వాళ్ళు కూడా దాన్ని కాపలాగా ఉంటారే తప్ప నీకు వచ్చే ఆ గోడౌన్ మీద అద్దెలో నుంచి దాన్ని ఏది చేయాలనేది ఒక క్లారిఫికేషన్ ఉంటుంది, అవును కదా? గోడౌన్ మేనేజర్ ఏం చేస్తాడా? అమ్ముకుంటే ఆ రోజే పట్టుకునేవాడుగా నువ్వు, నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఇప్పుడు ప్రజాధనం అది, నీకు గోడౌన్ అద్దెకి తీసుకున్నాడు, దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు? చెక్ చేయాల్సిన అవసరం ఎవరికి? నీకు, నీ భార్యకి, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకి. ప్రభుత్వ ఉద్యోగులు వచ్చిన రోజైనా మేనేజర్ ఇది చేశాడని నువ్వు చెప్పట్లా. 1,80,00,000 కట్టేశావు. ఎక్కడి నుంచి తెచ్చి కట్టావు? ఒకటి ఆలోచిద్దాం మనం. 1,80,00,000 రూపాయలు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చి కట్టావో దాని క్లియరిఫికేషన్ నిన్ను ఎవడేం చేయలేడు, అర్థమైందా? భార్య లోపల పంపించాలని చూసి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కానీ బొలుకున్నాడు, ఆడాళ్ళ జోలికి రాడు అంటే నేను ముందు కాళ్ళకు బంధాలు వేస్తాను అనమాట. ఎవడైతే ఏంది అవినీతి చేస్తే, ఆడాళ్ళు అయితే ఏంటి, మగాళ్ళు అయితే ఏంటి. ఇక్కడ పులందేవి కూడా ఉంది, అవినీతి లేకపోతే ఏదో డాకు వ్యవహారం చేసినప్పుడు పులందేవిని కూడా లోపల వేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అయిందో
ఎంపీ అయిందో ఏమైందో అదే సపరేట్ థింగ్. ఒక రాష్ట్రాన్ని శాసించే శక్తిగా మారింది. మరి అలాంటప్పుడు ఆడవాళ్ళు అంటే ఏం చేయరా? డ్రగ్స్ స్మగ్లర్స్ ఉన్నారు, ఆడవాళ్ళు లేరా? జైలు ఎంతమంది ఉన్నారు చెప్పనా? గంజాయిలో పట్టుబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఇప్పుడు బొంబాయి జైల్లో ఎంతమంది ఉన్నారు, హైదరాబాద్ జైలు మీద ఎంతమంది ఉన్నారు? ఒక సినీ నటుడు పేరేందో గుర్తు రావట్లేదబ్బా. ఇది వీళ్ళందరి సంగతి ఓకే, అసలు పొగట్టానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? ఏమి లేదబ్బా, ఏముంటది అక్కడ. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తేనే శిక్షిస్తారనే నమ్మకం ఇప్పటికి వచ్చింది అనుకోవాలంటారా వాళ్ళకి? ఇప్పుడు చట్టం దాని పని చాలా జరిగిపోతుందని మీరే చెప్పారా మీ నోటితోటి? ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటి? చట్టం పరిధి వేరు, రాజకీయ పరిధి వేరు, అన్నీ ఉంటాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సేవ్ చేస్తే ఏమైందో తెలుసా? నిన్ను ఆడవాళ్ళ లోపలేకూడదు. నో నో నో, అది కరెక్ట్ కాదు, నేనైతే ఒప్పుకోను. ఎవడో తప్పు చేస్తే వాళ్ళని శిక్షించమని అడుగుతాం, అంతేగాని తప్పు చేయని వాళ్ళని శిక్షించమని ఏ కార్యకర్త అడగడు, ఏ పబ్లిక్ అడగదు. సరే, పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేసిన కొడాలి నాని మరి ఎక్కడ ఏమైపోయాడు? ఎంత అవినీతి బయటపడుతున్నా సరే గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేసిన కొడాలి నాని ఎందుకని స్పందించట్లేదు? ఎందుకని కనపట్టలేదు అసలుకి? మేము అస్సాం వెళ్ళిపోయాము. అస్సాం చేపల వ్యాపారం చేసుకున్నాం. అస్సాంలో చేపల వ్యాపారం చేసుకున్నాం. ఒక టీ ఎస్టేట్ కొనుక్కున్నాం దొబ్బిన డబ్బులతోటి. అది కూడా రేషన్ బియ్యంలోను, కందిపప్పులోను, చింతపండు, బెల్లం, పంచదార. ఎప్పుడైనా ఒక్కటే చెప్తున్నాను, రేషన్ సరుకులు అయితే ఇంటికి వస్తున్నాయి. నేను ఎన్నిసార్లు అడిగినా కానీ ఏం తెచ్చారా అంటే బియ్యం తెచ్చామంటుంది. బియ్యం తప్ప ఇంకా ఏ సరుకులైనా వీళ్ళు అమ్మారా? వాటిలో వచ్చిన పంటలకైతే కొన్నారు, గోడౌన్లో లేవు. అవి ఎక్కడ పోయినాయి? పబ్లిక్ సర్వెంట్ ఇవాళ నేనైతే ఒకటే చెప్తున్నాను, నా నోటీస్కి వచ్చింది. నేను నా మొన్నటి దాకా 175, 180 రూపాయలు కందిపప్పు ఉండేది. ఇవాళ 150కి ఎందుకు వచ్చింది? జనాన్ని అడుగుతున్నా. ఆ తర్వాత మినప్పప్పు వచ్చేసి 150 రూపాయలు కేజీ ఉండేది, ఒక 10 రూపాయలు తగ్గింది. ఎందుకు తగ్గింది? కారణం ఏంటి? చెప్తున్నాను. చిన్నులపై నిన్న మొన్నటి దాకా 480 రూపాయలు ఉంది, 360 రూపాయలకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తే సామాన్యుడికి, మధ్యతరగతి కుటుంబాలకి, నిరుపేదలకి, అంటే నువ్వు ఇచ్చే 35 రూపాయలతో ఈ సరుకులన్నీ రావు. 70 రూపాయలకి కందిపప్పు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అడుగుతున్నాలే. 70 రూపాయలకి కందిపప్పు సరఫరా అవుతున్నాయి. అసలు